నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొత్తగా మంజూరైన 416 మంది స్పోర్ట్స్ పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు పెన్షన్ ధ్రువపత్రాలు అందజేసిన శాసనసభ్యులు గోండా ఉమా. బందర్ రోడ్డు వద్ద గల డిఆర్ఆర్ ఇండోర్ స్టేడియం, పట్టమటలో గల చెన్నుపాటి రామకొండయ్య ఇండోర్ స్టేడియం క్షేత్రస్థాయిలో పరిశీలించిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో మాఫియా రాజ్యం, ఇసుక మద్యం దోపిడీపై దేవినేని ఉమా సంచలన ఆరోపణలు. జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు శుక్రవారం పర్యటించి గుంటె చెరువు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. సెంట్రల్ నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన 416 స్పోర్ట్స్ పెన్షన్లను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పంపిణీ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం చూడలేకే జగన్ విమర్శలు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. మేము రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలనుకుంటే ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఉండడని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగనగర్లోని గుజల సరళాదేవి కళ్యాణ మండపంలో శుక్రవారం కొత్తగా మంజూరైన 416 మంది స్పోర్ట్స్ పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నెల సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 25,000 మంది లబ్ధిదారులకు 11.20 కోట్లు పెన్షన్ నగదు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. 1వ తేదీగా ఆదివారం వస్తే ముందే రోజు పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రతి నెల ఒక పండగ వాతావరణంలో వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పింఛన్లు పంపిణీ 1వ తారీఖు ఉదయమే 6 గంటలకే మా డివిజన్ నాయకత్వం, ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్ కానీ, మహిళల అనుబంధ సంస్థల్లో అధ్యక్షులు కానీ అందరూ కూడా ఇళ్ళింటికి వెళ్ళి వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పింఛన్లు అందజేయడం అనేది ప్రతి నెల ఒక పండగ. 1వ తారీఖు 1వ తారీఖు కనుక ఆదివారం వస్తే ముందు రోజే శనివారం నాడే పింఛన్ కార్యక్రమం చేపట్టి ఇంటింటికి తీసుకెళ్ళి పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం తప్పితే ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. దేశవ్యాప్తంగా చూసుకుంటే 4,000 పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏది కూడా లేదు, ఆంధ్రప్రదేశ్ ఒకటే. మన రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదవాళ్ళకి ఇచ్చిన మాటకి కట్టుబడి నిలబడి ఇవాళ పింఛన్లు గెలిచిన మరుసటి రోజు నుంచే ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. ఏప్రిల్ నెల నుంచే పింఛన్లు పెంచాం. శ్రీశైలం జలాశయం ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన మరియు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి ఆగస్టు 4 నుండి 6 వరకు పర్యటనకు వెళ్తున్నట్లు రిటైర్డ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల సమస్య, ప్రాజెక్టుల నిర్మాణం తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న నేపథ్యంలో ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా కృష్ణానది జలాల పంపకాలు, వాడకంలోనూ, రాయలసీమలో ఇరిగేషన్ అభివృద్ధి చేసిన విషయంలో, అలాగే ఆంధ్ర తెలంగాణ మధ్యన నీటి పంపకాల విషయంలోనూ ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలను ఏమార్చి కేవలం రాజకీయాల కోసమే దీన్ని వాడుకోవడం జరుగుతుందని వెల్లడించారు. కృష్ణా నదిలో నీళ్లు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని సముద్రంలోకి పోతున్నాయి, ఈ 2 రాష్ట్రాలకి నదీ జలాలను ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. 30 ఏళ్ల నాడు మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఏ స్థితిలో ఉన్నాయో, ఎంతవరకు ఖర్చు పెట్టారో, ఇంకా ఎంత ఖర్చు పెట్టాలో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పౌర సమాజం, అటు తెలంగాణ సమాజం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ సమాజం కానీ మౌనంగా ఉంటే చాలా నష్టపోతామనేటువంటి భావన
ఒక సద్భావనతోనే మా పర్యటనకు వెళుతున్నాం. ఈ సందర్భంగా ఏబి వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. మీ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, గత 50-60 సంవత్సరాలుగా కృష్ణానదీ జలాల పంపకాలు, వాడకం, రాయలసీమలో ఇరిగేషన్ అభివృద్ధి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే విషయంలోనూ, అలాగే ఆంధ్ర తెలంగాణ మధ్యన నీటి పంపకాల విషయంలోనూ ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని ఏమార్చి కేవలం రాజకీయాల కోసమే దీన్ని వాడుకోవడం జరుగుతోంది అనేది మనందరం గమనిస్తున్నటువంటి విషయం. దీని నుంచి ప్రజలకి, 2 రాష్ట్రాల ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణానదిలో నీళ్లు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని సముద్రంలోకి పోతున్నాయి, మనం ఎంత మేరకు ఉపయోగించుకునే కెపాసిటీ 2 రాష్ట్రాలకి ఉంది, ఆ ఉన్న కెపాసిటీని ఏమాత్రం ఉపయోగించారు. మనం ఎవరు మాట్లాడినా రాయలసీమకు ముందు నీళ్ళు ఇవ్వాలని చెప్తూ ఉంటాం. కానీ గత 25-30 సంవత్సరాల నుంచి నత్తనడికి నడుస్తూ ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అలాగే గాలేరు నగరి, హంద్రీనివా, తెలుగుగంగ ఈ ప్రాజెక్టులు 25-30 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంటే అది ఎప్పుడు కంప్లీట్ చేయాలి? అది అలాగే పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా ఇంకో ప్రాజెక్ట్ తీసుకొచ్చి మేము అంతా 3 ఏళ్ళలో కంప్లీట్ చేస్తామని చెప్తామంటే రాయలసీమ ప్రజలు మోసం చేసినట్టు మరొకటి కాదు ఈ రాష్ట్రంలో. కాబట్టి అలా కాకుండా ప్రాక్టికల్గా ఏం చేయగలరు, ఏం చేద్దాం అనేది ఓపెన్గా డిస్కషన్తో చేసి ఆ ప్రాంత రైతులతోనూ, ఆ ప్రాంత రైతు సంఘాలతోనూ, లేకపోతే ఇంకా ఎక్స్పర్ట్స్తో కానీ, అలాగే మనకున్న కృష్ణా జలాల్లో మనకున్న వాటాలను ఖచ్చితంగా మనం వినియోగించుకోవడానికి 100% వినియోగించుకునే అవకాశాన్ని ఏం చేస్తే కరెక్ట్గా చేయగలం అనే దాని మీద కూడా చేయాలి. లాస్ట్ 3-4 డేస్ నుంచి మీరు చూస్తూ ఉన్నారు, ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి సుమారు 80 టీఎంసీ నీళ్లు సముద్రానికి వెళ్ళి చేరినాయి. చాలామంది అది వృధా జలాలని అంటూ ఉంటారు. కాదు, అది చాలా వృధా కాదు. నగరంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులున్నా తమకు నేరుగా తెలుపవచ్చని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా తాము వెనకాడబోమని కమిషనర్ అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఎంజీ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, పటమట, బెంచ్ సర్కిల్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. ప్రతిరోజు వ్యర్థాలు సేకరించే సమయంలో ఏమన్నా ఇబ్బందులు కలుగుతుందా, పనిముట్లు, తోపుడు బండ్లు సరైనవి ఉన్నాయా వంటి విషయాలపై పారిశుద్ధ్య కార్మికులను అడిగి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వ్యర్థ సేకరణలో తడి చెత్త, పొడి చెత్త, హానికారక వ్యర్థాలను విడివిడిగా సేకరించాలని, ఇంటి వద్దనే వ్యర్థాలను విభజించి పెట్టాలని నగర ప్రజలకు తెలియపరచాలని అన్నారు. ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో తలెత్తుతున్న సమస్యలపై విద్యాశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ రికగ్నైజ్డ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె రవిచంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆన్లైన్ పరీక్షలు రద్దు చేసి ఆఫ్లైన్ పరీక్షల ద్వారా నియామకాలు జరపాలని వ్యాఖ్యానించారు. ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో తలెత్తుతున్న సమస్యలపై విద్యాశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ రికగ్నైజ్డ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూటమి
ప్రభుత్వాన్ని కోరింది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కె రవిచంద్రశేఖర్ మాట్లాడుతూ 75 పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఎయిడెడ్ పోస్టులను GOMS నెంబర్ 1 ప్రకారం నియామక ప్రక్రియను ఆఫ్లైన్ పద్ధతిలో పూర్తి చేయాలని విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తుంగలో తొక్కారన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి అధికారులు ఇష్టానుసారంగా ఆన్లైన్ పరీక్షల ద్వారా నియామకాలు జరపటాన్ని ప్రాస్మా తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ విషయమై కూటమి ప్రభుత్వం స్పందించి అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఆన్లైన్ పరీక్షలు రద్దు చేసి ఆఫ్లైన్ పరీక్షల ద్వారా నియామకాలు జరపాలని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు GOMS నెంబర్ 1 ప్రకారం ఆఫ్లైన్ పరీక్షలు నిర్వహించి నియామకాలు జరిపి ఎయిడెడ్ విద్యా సంస్థలకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రశ్నించడం, ఛాలెంజ్ చేయడం, డివిజన్ బెంచ్ వారు ఆ 43 జీవోని స్క్వాష్ చేయడం జరిగింది 2018 ఎండింగ్లో. ఆ జీవో ప్రస్తుతం అమల్లో లేదు, హైకోర్టు స్క్వాష్ చేసింది. అయితే అప్పటి నుంచి 2018 నుంచి నిన్నటి వరకు 2025 వరకు రాష్ట్రంలో అనేకమైనటువంటి పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ పోస్టుల కొరకు చాలా కాలం నుంచి పోస్టులు ఫిల్అప్ చేయట్లేదు. ఆ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వారికి విద్య సక్రమంగా అందట్లేదనేటువంటి ఆలోచనతో వారు హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు వారు ఒక స్పష్టమైనటువంటి తీర్పులను ఇవ్వడం, ఎయిడెడ్ పోస్టులను భర్తీ చేయమని. అయినప్పటికీ కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనందువల్ల కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసులు వేయడం జరిగింది. కోర్టు ధిక్కరణ కింద కేసులు హైకోర్టులో వేయడం వల్ల ఎప్పుడైతే మరి కోర్టు ధిక్కరణ కేసులు వచ్చినాయో బెంచ్ మీదకి, అప్పుడు అధికారులు ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు అయితేనేమి, ఇతర అధికారులు ఎవరైతేనేమి మరి జడ్జి గారి ముందు వచ్చి నుంచోవడం జరిగింది. అప్పటి నుంచి ఆ ప్రభుత్వంలో పోస్టులు ఇవ్వడం జరిగింది కూడా. దాదాపు రాష్ట్రంలో చాలా వరకు స్కూల్స్లో పోస్టుల నియామకం జరిగింది, ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులు. అవన్నీ కూడా GOMS నెంబర్ 1 డేటెడ్ 1/1/1994లో ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో ప్రకారంగానే వ్రాత పరీక్ష ద్వారా జరిగింది. అది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జీవో. ఏపీలో లిక్కర్ స్కామ్ లో కూటమి నేతలు రోజుకో పిట్ట కథ చెబుతున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజల దృష్టిని మరల్చడానికి లిక్కర్ స్కామ్ ను తెర మీదకు తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద లిక్కర్ బ్రాండ్లు తీసుకువస్తే లిక్కర్ రెవెన్యూ పెరగాలి కదా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఘోరంగా విఫలమైంది. ప్రజల తిరస్కరణకు గురైన కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుంది. లిక్కర్ స్కామ్ పేరుతో ప్రజల దృష్టిని మరల్చాలని భావిస్తుంది. అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. స్కామ్ ఎక్కడో ఇప్పటికీ తెలియడం లేదు. లిక్కర్ స్కామ్ డబుల్ గల్ఫ్ అంటున్నారు, ఆఫ్రికా అంటారు, ఎన్నికల్లో ఖర్చు పెట్టారన్నారు. రోజు ఏదో ఒక పెట్టు కథ చెబుతున్నారు. లేని జరగని ఒక స్టోరీ చెప్పి అక్రమ కేసులు పెడుతున్నారు. లిక్కర్ స్కామ్ పేరుతో ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఏడాదిలోనే ఘోరంగా విఫలమై ప్రజల తిరస్కరణకు గురైన చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలోని కూటమినబడే అతుకుల ప్రభుత్వం ప్రజల ముందు సంజాయిషి బోనెక్కిలో నిలబడి సంజాయిషి ఇవ్వాల్సిన నేపథ్యంలో దాని నుంచి తప్పించుకోవడానికి ఒక పక్క ఈ తప్పుడు కేసు, మిగిలినవి తప్పుడు కేసులన్నిటికీ పరాకాష్ఠగా లిక్కర్ స్కామ్ అనే పేరుతో తన స్కామ్ నుంచి తను తప్పించుకోవడానికి, గతంలో తన స్కాముల మీద పెట్టిన కేసుల నుంచి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఎంత అడ్డగోలుగా ఈ కేసును నడుపుతుంది అనే విషయం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అడ్డగోలుగా ఎందుకు అంటున్నానంటే, నేను లాస్ట్ టైం కూడా ఇక్కడే చెప్పాను, మూలం లేదు ఇక్కడ, స్కామ్ ఎక్కడనేది తెలియట్లా. ఓడలు మెయిన్ స్కామ్కు బేస్ ఏందనేది తెలియట్లా. ఓడలు మహావృక్షాల మాదిరి, అంటే పిట్టకథలు పెద్ద కథల కింద తయారవుతున్నాయి. అది ఓ రోజు ఒక పిట్టకథ, ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది, ఒకరోజు ఆఫ్రికాలో పుడుతుంది, ఒకరోజు హైదరాబాద్ శివార్లలో పుడుతుంది, ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది, ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది. ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా
3,500 అని తెలిసి 3,500 కోట్లని తెలిసి ఒక 35-40 వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు. ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేదు, ఎందుకంటే లేదు కాబట్టి. దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే తమ వైఫల్యాలను నుంచి తప్పించుకోవడానికి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే విజయవాడలో త్వరలో అన్ని ప్రధాన కూడళ్లు, శివారు ప్రాంతాల్లో ఆధారిత కేంద్రీకృత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను తీసుకొస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. తద్వారా మేలైన పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. గత ఏడాదిగా విజయవాడ నగరంలో సిపి రాజశేఖర్ బాబు తీసుకున్న అనేక చర్యలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఆచరణీయంగా ఉన్నాయని ఆయన పరిష్కరించారు. విజయవాడ లాంటి నగరంలో ట్రాఫిక్ నియంత్రణ ఎన్నో సవాళ్లుగా కూడుకున్న అంశమని దీనిని సమర్థంగా నిర్వహిస్తున్న పోలీస్ శాఖను డీజీపీ అభినందించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్లో ట్రాఫిక్ పోలీసులకు డ్రోన్లు, ద్విచక్ర వాహనాలు, ఇతర ఉపకరణాలను డీజీపీ అందజేశారు. ట్రాఫిక్ నిర్వహణలో డ్రోన్ల పనితీరును స్వయంగా పరిశీలించారు. ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేయించారు. పోలీసులకు ఇచ్చిన ద్విచక్ర వాహనాలను డీజీపీ జెండా ఊపి ప్రారంభించారు. డ్రోన్లను సమకూర్చిన దాతలను సత్కరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ విజయవాడ పోలీసులు అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని ప్రశంసించారు. అటు నేర నియంత్రణలోనూ ఇటు ట్రాఫిక్ నిర్వహణలోనూ విజయవాడ రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో డీసీపీలు సరిత, తిరుమలేశ్వర్ రెడ్డి, మహేశ్వర్ రాజు, ఉదయరాణి, ట్రాఫిక్ ఐడీసీపీ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అరౌండ్ 2022 యాక్చువల్గా నోటిఫికేషన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్స్ ఓపెన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి ఓవరాల్గా 6,100 పోస్టులకి సంబంధించి ఆ రోజు నోటిఫికేషన్ జారీ అయింది. దానిలో సివిల్ పీసీస్ 3,580 అండ్ ఏపీఎస్పీ 2,520 మంది. యాక్చువల్గా 5,03,000 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకుంటే ఎప్పీర్ అయిన వాళ్ళు 4,59,182, 4,59,182 మంది ఎప్పీర్ అయ్యారు. అందులో 95,208 క్వాలిఫై అయ్యారండి ప్రిలిమ్స్కి. తర్వాత ఫిజికల్ టెస్ట్లకి మన జనవరిలో ఫిజికల్ టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత అరౌండ్ 95,208లో 38,924 ఐ థింక్ 38,914 ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారు. దాని తర్వాత దానికి యాక్సిటీస్గా మన ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి 33,921 క్వాలిఫై అయ్యారండి ఫైనల్ టెస్ట్కి కూడా. అందులోని మనం ఈరోజు 6,024 రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్. ప్రజలకు సేవ చేసుకునేదానికి ఒక వేదికగా భావించే పరిస్థితి. చాలామందికి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది కూడా చాలా ప్యాషనెట్గా చేస్తారు. దాంట్లో ఎన్నో రోజులు వెయిట్ చేసినప్పటికీ కూడా అదే డిపార్ట్మెంట్లో పనిచేయాలని చాలామంది ఉత్సుకత కూడా చూపిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే ఈరోజు రిజల్ట్కి వచ్చిన వీళ్ళందరికీ కూడా September 1 నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 9 monthsలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుకి సుమారుగా కొంత కొరత అయితే ఉంది. అప్పది ఇప్పుడు ల్యాండ్ మన పొజిషన్లో తీసుకున్నాము. 95 acres న్యూజివీడ్ దగ్గర ఇక్కడ ల్యాండ్ మన పొజిషన్లో తీసుకున్నాము. ల్యాండ్ సర్వే జరుగుతుంది, లైటర్ సర్వే జరుగుతుంది. అయినాగా త్వరగా అది కొన్ని బిల్డింగ్స్ అక్కడ స్టార్ట్ చేద్దాం. సో అది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ల్యాండ్ గ్రే హౌన్స్ ల్యాండ్ కూడా మన పొజిషన్లో ఇప్పుడే తీసుకున్నాం ఒక 2-3 months బ్యాక్. సో దానికి ల్యాండ్ సర్వే, కంటూర్ సర్వే అది జరుగుతుంది. అయిపోయినాక స్టార్ట్ చేద్దాం. ల్యాండ్ పొజిషన్ క్యాబినెట్లో కూడా అప్రూవ్ అయిపోయిందండి, అప్పాకి అదేవిధంగా గ్రే హౌండ్స్కి కూడా. సో రెండు కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు తెలియదు. నేను బ్రీఫ్ చేస్తాను. మన దగ్గర పీటీసీలు ఉన్నాయి, పోలీస్ ట్రైనింగ్ కాలేజెస్. కానిస్టేబుల్ ట్రైనింగ్ అప్పాలో జరగదు. ఓన్లీ సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, డిఎస్పీ ట్రైనింగ్ అప్పాలో జరుగుతుంది. మన దగ్గర 7,000 మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి మన దగ్గర
7,500 వరకు మనకు ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మేము క్యాల్కులేట్ చేసుకుంటే డిటీసీలు ఉన్నాయి, మనకి 6 డిటీసీస్లు ఉన్నాయి, అన్ని బటాలియన్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, అట్లాగా డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, పీటీసీస్, డిటీసీస్, బటాలియన్ ట్రైనింగ్ సెంటర్స్. సో దానికి అన్ని ఏర్పాటు చేసాము. 7,500 మన కెపాసిటీ. పటమట సిఆర్కే స్టేడియంలో షూటింగ్ కోసం ప్రణాళికను సిద్ధం చేయమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. ఎటువంటి మరమ్మతులు ఉన్నా వెంటనే పూర్తి చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బంద రోడ్డు వద్ద గల డిఆర్ఆర్ ఇండోర్ స్టేడియం, పటమటలో గల చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో షూటింగ్ విభాగానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం కోసం ప్రణాళికను సిద్ధం చేయాలని, నగర పరిధిలో గల స్టేడియం అన్నిటిలోనూ ఎటువంటి మరమ్మతులు లేకుండా చూసుకోవాలని, ప్రజలు శారీరక మరియు మానసిక వికాసానికి వచ్చే ప్రదేశాలలో ఒకటైన స్పోర్ట్స్ స్టేడియంలలో వారికి అన్ని రకాల సౌకర్యాలను అందించాలని అన్నారు. ఎటువంటి మరమ్మతులు ఉన్నా వెంటనే పూర్తి చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గత 5 ఏళ్ల జగన్ రెడ్డి హయాంలో జరిగిన ఇసుక మద్యం మాఫియా మళ్లీ విరుచుకుపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇసుక మద్యం రంగాల్లో గత 5 ఏళ్లలో చోటు చేసుకున్న భారీ అవినీతిని ఆవిష్కరించారు. వైసీపీ హయాంలో స్కామ్లు దాపరికం లేకుండా జరిగాయంటూ వాస్తవాలతో కూడిన ఆరోపణలు చేశారు. ఒకవైపు ఇసుక దోపిడీ, మరోవైపు మద్యం దందా. ఇది వైఎస్ జగన్ హయాంలో జరిగిన రాజకీయ మాఫియాకు స్పష్టమైన ఉదాహరణ. ఇసుక అక్రమ తవ్వకాలపై సిట్ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా వెల్లడి జరిగింది. ఇప్పటి వరకు 1.22 కోట్ల టన్నుల అక్రమ తవ్వకాలు బహిర్గతమయ్యాయి. ఇంకా 2.69 కోట్ల టన్నుల వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తం విలువ 4,000 కోట్లకు పైగా ఉంటుందని ఉమా పేర్కొన్నారు. ఇసుక మద్యం స్కామ్లపై ఆయన చేసిన ఆరోపణలు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయని డిమాండ్ చేసిన విచారణలు జరిగితే గత ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలపై మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి విషం చిమ్ముతా ఉన్నాడు. P4 బంగారు కుటుంబాల గురించి మరి విషం చిమ్ముతా ఉన్నాడు. మార్గదర్శి చనిపోయిన రామోజీరావు గారిని కూడా మరి ఈరోజు గుర్తు చేసుకుంటా మళ్ళీ మార్గదర్శిని కూడా ఆ మాటను కూడా సహించలేకపోతా ఉన్నాడు. మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తన డొల్లతనాన్ని మరి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. మంత్రుల ఇళ్లపైకి మా వాళ్ళను పంపి హత్యలు మొదలు పెడితే ఏమవుతుందని మాట్లాడుతూ ఉన్నాడు. బుద్ధి జ్ఞానం ఉన్నాడు. ఇప్పుడైనా 5 ఏళ్ళు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్ళు ఎవడైనా సరే ఈ మాటలు మాట్లాడే ఇది ఎవరు కూడా ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు మాటలు మరి ఇట్లా మాట్లాడేవాళ్ళు మరి దేశంలో ఎక్కడ ఎవరు ఉండరు. ఇది ఒక జగన్మోహన్ రెడ్డికే చెల్లు. ఏం మాట్లాడుతూ ఉన్నావు? సోయుండి మాట్లాడుతున్నావా? సోయి లేకుండా మాట్లాడుతున్నావా? ఎమ్మెల్యేల ఇళ్ళ మీద పంపిస్తావా? మంత్రుల ఇళ్ళ మీద పంపిస్తావా? ఏం మాట్లాడుతున్నావా? పంపిస్తే యంత్రాంగం ఊరుకుంటుందా? చట్టం ఊరుకుంటుందా? ప్రజలు ఊరుకుంటారా? ఈ పిచ్చి మాటలు మాట్లాడే 175 ఇట్లాగే ప్రేలేపనలో మాట్లాడావు. 11 సీట్లకు పరిమితం అయ్యావు. ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా భయపడుతున్నారు. శాసనసభను చూసి నువ్వు భయపడుతున్నావు. వాళ్ళ పెద్దిరెడ్డి అంటావు, మిథున్ రెడ్డి అంటావు. వాళ్ళు చూస్తూ ఉన్నాం టీవీలో దర్జాగా పోలీస్ వాహనాలు మరి తలుపులు తీసుకొని మరి తలదూకుండా ఒకటి రొమ్ములెరుగు తీసుకొని మరి కోర్టులకు వెళ్తా ఉన్నారు. ఏ రోగం వచ్చింది? ఏం బాధలు వచ్చినాయి? మళ్ళీ ఏదో శోకాలు పెడతా ఉన్నాడు. 2024 ఎన్నికల అనంతరం రాజకీయ దిశ మార్పులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు హాజరు కాబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 11 సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జగన్ అసెంబ్లీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 18వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సమావేశాల నిర్వహణపై త్వరలో అధికారికంగా నిర్ణయం తీసుకోనుంది. సమావేశాలను దాదాపు 10 రోజుల పాటు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే గత కొన్ని నెలలుగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంది. మాజీ సీఎం జగన్ తన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకార సమయంలో గానీ, గవర్నర్ ప్రసంగ సమయంలో గానీ మాత్రమే హాజరయ్యారు. అనంతరం జరిగిన చర్చలన్నింటిలోనూ వైసీపీగా హాజరైంది. అయితే ఇటీవలి కాలంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు, పార్టీ నేతలపైన
నమోదవుతున్న కేసులు, పోలీసులు చేస్తున్న అరెస్టులు వంటి అంశాలు జగన్ వ్యూహాన్ని మార్చేలా చేశాయని విశ్లేషణ. రైట్ టు ఎడ్యుకేషన్ కాదు అధ్యక్ష, మేము ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో గర్వంగా చెప్తా ఉన్నాం. రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని చెప్పి మేము ఇస్తున్నాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, చేస్తూ ఉన్న ప్రతి కార్యక్రమం కూడా రెవల్యూషనరీగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా కని విని ఎరగని రీతిలో చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, నాడు నేడు అనే ప్రోగ్రాం, నాడు నేడు అనే ప్రోగ్రాం అధ్యక్ష 45,000 బళ్ళు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ స్కూళ్ళ మరమ్మతులకు సంబంధించి, ఈ స్కూళ్ళను చూసుకునే కార్యక్రమాలకు సంబంధించి 5 సంవత్సరాల కాలంలో ఈ పెద్ద మనిషి ఎంత ఖర్చు చేశాడు అని చెప్పి ఒకసారి లెక్కలు తీసి ఒకసారి చూస్తే అధ్యక్ష, ఈ పెద్ద మనిషి హయాంలో 2014 నుంచి 2019 సంవత్సర కాలంలో ఈ పెద్ద మనిషి ఏ మేరకు డబ్బులు ఖర్చు చేశాడు అని చెప్పి చూస్తే అధ్యక్ష, సంవత్సరానికి కనీసం 50 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదు అని చెప్పి లెక్కలు తెలుస్తా ఉన్నాయి అధ్యక్ష, స్కూళ్ళ మరమ్మతుల కోసం అని చెప్పి. అధ్యక్ష, మరి ఈ పెద్ద మనిషి స్కూళ్ళ గురించి ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితుల్లో, స్కూళ్ళు అంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష 45,000 స్కూళ్లను 3 దఫాలుగా అధ్యక్ష 3 ఫేసెస్లో, ఫస్ట్ ఫేజ్లో 15,000 చిల్లర స్కూళ్లను అధ్యక్ష. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అసభ్యంగా మాట్లాడిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాటలని జగన్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రసన్నని జగన్ పరామర్శించడం ఏంటని ధ్వజమెత్తారు. పార్టీలు ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి, ఖండించాలని హితవు పలికారు. కడప జిల్లాలోని జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు శుక్రవారం పర్యటించారు. గూడెం చెరువు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గూడెం చెరువు గ్రామం నుంచి ప్రజా వేదిక వద్దకు ఆటోలో వెళ్లారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో ఆటో కార్మికుడికి బాడుగా ఇవ్వగా చంద్రబాబుకు ఆటో వాళ్ళ పదాభివందనం చేశారు. అనంతరం గూడెం చెరువులో సీఎం చంద్రబాబు పేదల సేవలో ప్రజా వేదిక బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్ అండ్ కో ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరమా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తోక కట్ చేస్తానని హెచ్చరించారు. ఇటీవల బంగారు పాలెంలో జగన్ పర్యటన దృశ్యాలను నెల్లూరులో ఆయన పర్యటనకు వచ్చినట్లుగా చూపించారని విమర్శించారు. వితండవాదం చేయడంలో వైసీపీ నేతలు ఎప్పుడు ముందుంటారని ఆరోపించారు. ప్రతి చోట డ్రోన్లు పర్యవేక్షిస్తున్నాయని తస్మాత్ జాగ్రత్త అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మహిళలపై ఇంకా విరుచుకుపడాలని అన్నట్లుగా జగన్ వైఖరి ఉందని మండిపడ్డారు. నాయకుడు రెచ్చగొడితే కింది స్థాయి నేతలు ఇష్టానుసారంగా మాట్లాడారా అని చంద్రబాబు నిలదీశారు. గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు సవిత గారు, గౌరవనీయులు భూపేష్ రెడ్డి గారు, ఈరోజు నేను వేదిక పైన పెద్దలందరికీ, ఈరోజు నేను గూడెం చెరువుకు వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ప్రత్యేకంగా కొంతమంది పారిశ్రామికవేత్తలైతే మళ్ళీ ఇక్కడుండే మీ రుణం తీర్చుకోవడానికి తిరిగి వచ్చారు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మొన్ననే రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు, మళ్ళీ ఏపీ బ్రాండ్ పెంచేందుకు మొన్ననే సింగపూర్ పోయి నిన్ననే వచ్చాను. అయితే నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా మొదల తారీఖున పేదల సేవలో నేను ఉండాలి, నేనుంటే రాష్ట్రం మొత్తం కూడా అలర్ట్గా ఉంటారు అనే ఉద్దేశంతో నా కార్యక్రమాన్ని ప్రీపోన్ చేసుకుని మళ్ళీ మీ కార్యక్రమానికి వచ్చాను. పేదల సేవలో ఈ కార్యక్రమానికి వచ్చాను. దీనికి చాలా ఆనందపడుతున్నాను. నేను దీన్ని ఒక ఉద్యమంగా చేస్తున్నాను. నేనేదో మొక్కుబడిగా చేయడం లేదు, ఒక బాధ్యతగా చేస్తున్నాం. నేనొక్కడే బాధ్యతగా చేయడం కాకుండా
రాష్ట్రంలో ప్రతి ఒక్క అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కొత్తగా మంజూరైన 416 మంది స్పోర్ట్స్ పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు పెన్షన్ ధ్రువపత్రాలు అందజేసిన శాసనసభ్యులు బోండా ఉమా. బందర్ రోడ్డు వద్ద గల డిఆర్ఆర్ ఇండోర్ స్టేడియం, పట్టమటలో గల చెన్నుపాటి రామకొండయ్య ఇండోర్ స్టేడియం క్షేత్రస్థాయిలో పరిశీలించిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో మాఫియా రాజ్యం, ఇసుక మద్యం దోపిడీపై దేవినేని ఉమా సంచలన ఆరోపణలు. జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు శుక్రవారం పర్యటించి గుండె చెరువు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.